నమస్కారం. ధనుస్సు రాశివారికి హృదయపూర్వక స్వాగతం. ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియచేయండి. ధనుస్సు రాశి వ్యక్తులారా, ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఇది భగవంతుడు మీకు చూపిస్తున్న ఒక సంకేతం. ఈరోజు రాత్రి 1:15 మీకొక ఆధ్యాత్మిక సూచన వస్తుంది. అంటే కలలో మీకేదైనా కనిపించటం లేదా ఏదైనా మనస్సుకు ప్రశాంతత కలిగే భావన కలగటం. మీ జీవితంలో ఇలా జరుగుతుందంటే భగవంతుడు మీకొక హెచ్చరికను ఇస్తున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీ కంట పడిందంటే అది యాదృచ్ఛికం కాదు, భగవంతుడు మీకు చూపిస్తున్న ఒక సూచన. గత కొంతకాలంగా మీ జీవితంలో ఎందుకో చెప్పలేని మార్పులు జరుగుతున్నాయని మీకనిపించి ఉండవచ్చు. కొంతమంది మీకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తూ వారి ప్రవర్తన మాత్రం మీ మనస్సులో సందేహాలను కలిగించి ఉండవచ్చు. ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఇలాంటి సమయాలను, మన చుట్టూ ఉన్న సంబంధాలను ప్రశాంతంగా పరిశీలించాల్సిన దశగా భావించాలి. ఈ వీడియో భయపెట్టటానికి కాదు, జాగ్రత్తగా ఆలోచించటానికి, మీ జీవితంలో ఉన్న వ్యక్తులను వివేకంతో అర్థం చేసుకోటానికి, ఒక ఆధ్యాత్మిక దృక్కోణాన్ని పంచుకోవటానికే. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? మీరు చేసే ప్రతి మంచి పని ఎవరికో తెలియకుండా అడ్డంకులు ఎదుర్కొంటోందని. మీరు ఎంతో నమ్మిన వ్యక్తి ముందు ఒకలాగా, వెనక మరోలా ప్రవర్తిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయా లేదా అనేది ప్రతి పరిస్థితిలో వేరుగా ఉంటుంది. కాని ఇలాంటి అనుభూతులు వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కంటే ప్రశాంతంగా గమనించటం ఎంతో ముఖ్యం. ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. బృహస్పతి జ్ఞానం, ధర్మం, వివేకానికి ప్రతీకగా భావించబడతాడు. అందుకే ఈ రాశివారు చివరికి నిజాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇటీవల మీ జీవితంలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరిగి ఉండవచ్చు. మీరు చెప్పిన మాటలను ఎవరో వక్రీకరించటం, మీ విజయాన్ని చూసి కొందరు అసహనంగా ఉండటం, మీపై అపోహలను సృష్టించే ప్రయత్నాలు జరగటం, ఇలాంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. ఇవి ఎవరి జీవితంలో అయినా సంభవించవచ్చు. అలాంటి సమయంలో సహనం, వివేకం, నిజాలను పరిశీలించే అలవాటు ఎంతో అవసరం. కొంతమంది ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేక సమయాన్ని ధ్యానం, ప్రార్థన, ఆత్మ పరిశీలనకు అనుకూలంగా భావిస్తారు. రాత్రి నిశ్శబ్ద సమయం మనసును ప్రశాంతంగా చేసుకుని మన నిర్ణయాలను తిరిగి పరిశీలించటానికి మంచి అవకాశం. ధనుస్సు రాశి వ్యక్తులారా, మీరు ఎవరికైనా సహాయం చేస్తే ప్రతిఫలం ఆశించకుండా చేస్తారు. అదే మీ గొప్పతనం. కాని కొన్నిసార్లు అదే మంచితనాన్ని కొందరు దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరిని గౌరవించండి, కాని అంధ విశ్వాసం మాత్రం పెట్టవద్దు. అంటే గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మవద్దు. మీ ఇంట్లో ఇటీవల చిన్న చిన్న అపార్థాలు, అనవసర వాదనలు లేదా కారణం లేకుండా దూరమవుతున్న సంబంధాలు కనిపించి ఉంటే వెంటనే ఎవరినీ తప్పుపట్టకుండా పరిస్థితిని ప్రశాంతంగా అర్థం చేసుకోటానికి ప్రయత్నించండి. నిజం కాలక్రమంలో బయటపడే అవకాశం ఉంటుంది. పురాణాల్లో కూడా ఒక విషయం చెబుతారు. సత్యాన్ని కొంతకాలం దాచవచ్చు, కాని శాశ్వతంగా దాచలేరు. అందుకే ధర్మం చివరికి విజయం సాధిస్తుందని భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయం బోధిస్తుంది. ఈ రోజుల్లో మీ మనస్సు మీకు కొన్ని సంకేతాలు ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎవరి మాటల్లో అయినా అసహజత కనిపిస్తే తొందరగా స్పందించకుండా వారిని గమనించండి. కొన్ని సందర్భాల్లో మన అంతరాత్మే మనకు ఉపయోగకరమైన హెచ్చరికలను ఇస్తుంది. అదే సమయంలో అనుమానాలతో సంబంధాలను దెబ్బతీయకుండా సమతుల్యంగా ఆలోచించటం కూడా చాలా అవసరం. ధనుస్సు రాశి వ్యక్తులారా, మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు. కొందరు మనకు పాఠాన్ని నేర్పటానికి వస్తారు, మరికొందరు మన బలాన్ని గుర్తు చేయటానికి వస్తారు, ఇంకొందరు మన సహనాన్ని పరీక్షించటానికి వస్తారు. ఈ మధ్య మీరు అనుభవించిన నిరాశలు కూడా ఒక కొత్త ప్రారంభానికి కారణం కావచ్చు. ప్రతి ముగింపు వెనక ఒక కొత్త అవకాశం దాగి ఉంటుందని గుర్తుంచుకోండి. కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయపడవచ్చు. అది సహజమైన మానవ స్వభావం. కాని వారి ప్రవర్తన ఆధారంగా మీరు మీ విలువను తగ్గించుకోవలసిన అవసరం లేదు. మీ నిజాయితీ, మీ కృషి, మీ సహనం ఇవే మీకు పెద్ద బలం. ఇక్కడ ఒక చిన్న ఆధ్యాత్మిక సూచన కూడా మీకు ఉంది. ప్రతిరోజు ఉదయం కాని లేదా సాయంత్రం కాని కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును ప్రశాంతపరచండి. మీకిష్టమైన దైవాన్ని స్మరించండి. ఈ అలవాటు మీ ఆలోచనలను స్పష్టంగా మార్చటంలో సహాయపడుతుంది. ధనుస్సు రాశి వ్యక్తులారా, జీవితంలో నిజమైన విజయం అంటే ఇతరులను ఓడించటం కాదు, మనలోని భయం, కోపం, అనుమానం వంటి భావాలను జయించటం. ధనుస్సు రాశి వ్యక్తులారా, ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. శత్రువు ఎప్పుడూ బయటి నుండే రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనకు ఎంతో దగ్గరగా ఉండే వ్యక్తుల మాటలు,
వారి ప్రవర్తన లేదా అపార్థాల వల్ల కూడా మనకు ఇబ్బందులు కలగవచ్చు. అందుకే ఎవరినీ తొందరగా అనుమానించకుండా, అలాగే ఎవరినీ అంధంగా నమ్మకుండా సమతుల్యంగా వ్యవహరించటం మంచిది. మీరు ఇటీవల ఒక విషయాన్ని గమనించి ఉంటారు. మీరు ఒక మంచి పని చెయ్యాలని నిర్ణయించుకున్న ప్రతిసారి ఏదో ఒక చిన్న అడ్డంకి ఎదురవుతోంది. ఉద్యోగంలో ఒక సమస్య, వ్యాపారంలో ఒక ఆలస్యం, ఇంట్లో ఒక చిన్న అపార్థం లేదా ఆర్థిక విషయాల్లో అనుకోని ఖర్చు. ఇలాంటి సమయాల్లో చాలామంది నా అదృష్టం ఇలాగే ఉంది అని బాధపడతారు. కాని ధనుస్సు రాశి వారికి బృహస్పతి ఇచ్చే ప్రధాన బలం ఏమిటంటే సమస్యను అవకాశంగా మార్చే దృక్పథం. కొన్నిసార్లు మన చుట్టూ ఉండే వ్యక్తులు మన విజయాన్ని చూసి అసౌకర్యంగా ఫీలవుతారు. వారు నేరుగా హాని చేయకపోయినా నిరుత్సాహపరిచే మాటలు చెప్పడం, మీ నిర్ణయాలపై సందేహాలు కలిగించటం లేదా మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేయటం జరగవచ్చు. అలాంటి సమయాల్లో మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఒక్కటే: మీ నిర్ణయాలను భావోద్వేగంతో కాకుండా వివేకంతో తీసుకోండి. ధనుస్సు రాశి వ్యక్తులారా, ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని కాని లేదా మీకిష్టమైన దైవనామాన్ని కాని రాయండి. అలాగే వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కూడా పంచుకోండి. వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను ఈ ఛానల్ ద్వారా వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. ధనుస్సు రాశి వ్యక్తులారా, మీ మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే మీరు ఇతరులను కూడా అలాగే నమ్ముతారు. కాని జీవితంలో ప్రతి ఒక్కరూ మనలాగే ఆలోచించరు. ఇది ఒక వాస్తవం. అందుకే మీ మంచితనాన్ని కాపాడుకుంటూనే మీ హద్దులను కూడా స్పష్టంగా ఉంచుకోవాలి. ఈ మధ్య మీకు కొన్ని కలలు ఎక్కువగా వస్తున్నాయా? పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా? గతంలో మీకు అన్యాయం చేసిన వ్యక్తులు అకస్మాత్తుగా గుర్తుకొస్తున్నారా? చాలామంది ఇలాంటి దశలను మనసు గత అనుభవాలను తిరిగి పరిశీలించే కాలంగా భావిస్తారు. వాటిని భయంగా కాకుండా నేర్చుకున్న పాఠాలుగా చూడండి. మీ ఇంట్లో పెద్దల ఆశీర్వాదం ఉంటే వారి సలహాలను వినటానికి ప్రయత్నం చేయండి. చాలా సందర్భాల్లో అనుభవం కోపం కంటే గొప్పది. ఈ సమయంలో మీరు చేయవలసిన ఆధ్యాత్మిక అలవాట్లు ఏమిటంటే ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం చేయండి. మీకిష్టమైన దైవాన్ని భక్తితో స్మరించండి. ఎవరి గురించి చెడు మాట్లాడకుండా ఉండేందుకే ప్రయత్నం చేయండి. మీ నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. మీ ఆరోగ్యం, నిద్ర, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యతనివ్వండి. ధనుస్సు రాశి వ్యక్తులారా, ఒక విషయం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో జరిగిన కష్టాలే మనకు నిజమైన స్నేహితులు ఎవరో, మనతో నిస్వార్థంగా నిలబడేవారు ఎవరో తెలియజేస్తాయి. అందుకే ప్రతి కష్టం ఒక పరీక్ష మాత్రమే కాదు, ఒక బోధ కూడా. మీరు ఈ మధ్య ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే తొందరపడకండి. అన్ని కోణాల్లో పరిశీలించి అవసరమైతే నమ్మకమైన పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. గుర్తుంచుకోండి, మీ బలం మీ నిజాయితీయే, మీ సంపద మీ విశ్వాసం, మీ రక్షణ మీ వివేకం. ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటన మిమ్మల్ని బలహీనులను చేయటానికి కాదు, మరింత పరిణతి చెందిన వ్యక్తిగా మార్చటానికి. ధనుస్సు రాశి వ్యక్తులారా, ఇప్పటివరకు మీ జీవితంలో జాగ్రత్త, వివేకం, ఆధ్యాత్మిక దృక్పథం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెడదాం. ఒక విషయం గుర్తుంచుకోండి: జీవితంలో ప్రతి మార్పు చెడు కోసం రాదు. కొన్నిసార్లు మనకు బాధగా అనిపించే సంఘటనే భవిష్యత్తులో గొప్ప మేలుకు కారణమవుతుంది. అందుకే ఈ సమయంలో భయంతో కాకుండా ధైర్యంతో ముందుకు సాగటం చాలా అవసరం. మీ కుటుంబంలో గత కొంతకాలంగా చిన్న చిన్న అపార్థాలు జరుగుతున్నట్లయితే వాటిని కోపంతో కాకుండా ప్రేమతో పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. చాలాసార్లు మాటల కంటే మౌనం ఎక్కువ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మౌనం అంటే బలహీనత కాదు, సరైన సమయంలో సరైన మాట చెప్పే శక్తి. ధనుస్సు రాశి వ్యక్తులారా, మీ జీవితంలో ప్రస్తుతం 2 రకాల వ్యక్తులు ఉండవచ్చు. ఒకరు మీ విజయాన్ని చూసి నిజంగా ఆనందించేవారు, మరొకరు బయటికి నవ్వుతూ లోపల మాత్రం అసూయతో ఉండేవారు. ఎవరో వెంటనే నిర్ణయించకుండా వారి పనులను గమనించండి. కాలమే చాలా విషయాలను స్పష్టంగా చూపిస్తుంది. మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా కొన్ని పరీక్షలు ఎదురయ్యే అవకాశముంది. పనిని నిజాయితీగా చేయండి. అవసరమైన పత్రాలు, ఒప్పందాలు, ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలించండి. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా స్పష్టమైన సంభాషణ కొనసాగించండి. ధనం విషయంలో కూడా ఈ సమయంలో ఒక నియమాన్ని పాటించండి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అన్ని వివరాలు తెలుసుకోండి. ఎవరి మాటను మాత్రమే నమ్మి నిర్ణయం తీసుకోకండి. మీ ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన మన నిర్ణయాలపై ప్రభావం చూపవచ్చు. అందుకే ప్రతిరోజు కొద్దిసేపు నడవటం, ధ్యానం చేయటం,
ప్రశాంతంగా శ్వాసాభ్యాసం చేయటం అలవాటు చేసుకోండి. ధనుస్సు రాశి వ్యక్తులారా, ఆధ్యాత్మికంగా చాలామంది ఒక విషయాన్ని చెబుతారు. మనం మనసులో ద్వేషాన్ని పెంచుకుంటే ముందుగా బాధపడేది మనమే. కాబట్టి మీకు అన్యాయం చేసిన వారిని వెంటనే క్షమించాల్సిన అవసరం లేకపోయినా వారి వల్ల మీ మనశ్శాంతిని కోల్పోవద్దు. ఈ సందర్భంలో ఒక చిన్న అభ్యర్థన. మా వీడియోలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కానీ లేదా ఓం నమశివాయ అని కానీ రాయండి. మీరు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్లు మాకు మరిన్ని మంచి వీడియోలు చేయటానికి ప్రేరణనిస్తాయి. ఇప్పుడొక ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టం మన చుట్టూ ఉన్న నిజమైన మనుషులను గుర్తించే అవకాశాన్నిస్తుంది. కష్టకాలంలో మీతో నిలబడిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. అలాగే కష్టకాలంలో మిమ్మల్ని వదిలేసిన వారిని కూడా ద్వేషించాల్సిన అవసరం లేదు. వారి ద్వారా మీరొక జీవిత పాఠాన్ని నేర్చుకున్నారు అనుకోండి. ఈ సమయంలో మీరు మీ మాటకు విలువనివ్వండి. అవసరం లేని వాగ్దానాలు చేయకండి. అలాగే ఇతరుల మాటలను కూడా గుడ్డిగా నమ్మకండి. నిజాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. ధనుస్సు రాశి వ్యక్తులారా, బృహస్పతి కృపను కోరుతూ ప్రతిరోజు కొద్దిసేపు ప్రార్థన చేయటం, పెద్దలను గౌరవించటం, అవసరమైన వారికి సహాయం చేయటం వంటి మంచి అలవాట్లు మీలో సానుకూల భావనను పెంచుతాయి. ఇవి మీ వ్యక్తిత్వాన్ని కూడా బలపరుస్తాయి. మీ జీవితంలో నిజమైన సంపద డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రేమ, నిజమైన స్నేహితులు, ప్రశాంతమైన మనసు, ఇవే గొప్ప సంపద. ఇప్పుడు ఈ వీడియో ముగించే ముందు ఒక చిన్న ఆధ్యాత్మిక ప్రార్థన చేద్దాం. ఓ పరమేశ్వరా, మా మనసులోని భయాన్ని తొలగించు, నిజాన్ని గుర్తించే వివేకాన్ని ప్రసాదించు. మా కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతిని కలుగజేయి. మా ఆలోచనలను ధర్మ మార్గంలో నడిపించు. ఇతరులకు మేలు చేసే మనసును ఇవ్వు. మా జీవితంలో వచ్చే ప్రతి పరీక్షను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు. ఓం శాంతి శాంతి శాంతిః. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆధ్యాత్మిక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.